మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము 16వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 నుండి 30వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. వృషభ రాశి వారికి 16వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 నుండి 30వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏమీ జోడించడం ఉండదండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది. అలా అని చెప్పేసి ఇదే జాతకం అని మాత్రం అనుకోకండి. ఇవి కేవలము గోచార ఫలితాలు. గోచార ఫలితాల ప్రభావం 10 నుంచి 15 వరకు ఉంటుంది నిష్ణాతులైన వారు చెప్తే. నిష్ణాతులు కాని వారు చెప్తే మరి మీ ఇష్టం, మీరు వినండి. కానీ వినడానికి బాగుంటుంది, చక్కగా ఉంటాయి. శాస్త్రం కంటే కూడా కల్పిత కథలు చాలా బాగుంటాయి. అందుచేత అది మీ ఇష్టం అనుకోండి. ఇకపోతే ఇక్కడ ముఖ్యం ఏంటంటే మనిషికి జాతక చక్రం రాయించుకోవడం అనేది చాలా నిష్ణాతులైన వారి చేత. ఇక్కడ జాతకం అనేటటువంటి టైమ్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ బట్టి వస్తుంది. అంటే నిజానికి మీ జాతకము కూడా గోచారమే. మీరు పుట్టిన రోజు ఏ రోజునైతే ఏ సంవత్సరంలో ఎక్కడ పుట్టారో ఆ రోజు గోచారమే జాతకం అవుతుంది. అయితే ఇందులో చిన్న సవరణ ఏంటంటే అక్కడ మీరు పుట్టిన సమయం ఉంది కదా, దాన్ని బట్టి మేము లగ్నం కడతాం. అంతే, అది కూడా గోచారమే. అయితే అది మీకు జీవితాంతం ఉంటుంది. ఇది టెంపరీగా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క టైం అని నిర్ణయించారు. చంద్రుడైతే 2 రోజులు, రవి అయితే 1 నెల రోజులు, ఇంచుమించుగా బుధుడు కూడా 1 నెల రోజులే, కుజ శుక్ర ఈ గ్రహాలన్నీ ఉన్నాయన్నట్టయితే ఇవి సుమారు నెల 15 రోజుల పాటు ఉంటాయి. గురువు సంవత్సర కాలం పాటు ఉంటారు. ఇంకా శని అయితే 2.5 సంవత్సరాల పాటు ఉంటారు. రాహు కేతువులు అయితే 1.5 సంవత్సరాల పాటు ఉంటారు. ఇది ఈ జాతకంలో ఉన్నటువంటివి ఎప్పుడు కూడా మీ జాతకంలో ఉన్నటువంటివి ఏ రోజు కూడా మీ ప్రథమ శ్వాస నుంచి అంతిమ శ్వాస వరకు 1 ఇంచు కూడా కదలదండి, 1 డిగ్రీ కూడా కదలదు. అది అలాగే ఉంటుంది. ఈ పైన ఉన్నట్టు గోచారం ఉంది చూడండి, ఇది రోజువారీ చెప్పుకోవచ్చు, వారం చెప్పుకోవచ్చు, మీకు అర్థమైపోతూ ఉంటాయి. 15 రోజులు చెప్పుకోవచ్చు, మన నెలకు చెప్పుకోవచ్చు, సంవత్సరానికి చెప్పుకోవచ్చు. దాన్ని బట్టి ఏమవుతుంది, ఇది టెంపరీ అనే విషయం అర్థమవుతుంది. మీకు ఇంకా క్లియర్గా అర్థం అవడం కోసం తిరగలని ఉండేది పూర్వకాలంలో మిక్సీ లేకముందు. ఆ కిందరాయి కదలదండి, ఆ కిందరాయే మీ జాతకం. ఈ పై తిరుగుతాం చూసారా, ఇది గోచారం. దీని ఇంపార్టెన్స్ దీనికి ఉంది, దాని ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది. అలాగా చేత జాతకం అనేటటువంటి దాని ప్రభావమే మీకు మీ జాతకాన్ని సూచిస్తుంది, మీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది, మీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి. మా దగ్గర కూడా సౌకర్యం ఉన్నది. మీకు ఎవరు దొరకకపోతే నిష్ణాతులు ఎవరైనా ఎలా తెలియాలండి? వేషాన్ని బట్టి గారు చెప్పగలమా? వేషానికి ఉంది, ఎవరైనా నేనే వేస్తాను వేషం, ఎవరైనా వేయచ్చు వేషం, కానీ సబ్మిట్ రావాలిగా. అటువంటి నిష్ణాతులైన వారు మహాత్ములు చాలామంది ఉంటారు, కాదని కాదు. అటువంటి వారి చేత రాయించుకోండి. లేదా మీకు ఎవరు దొరకకపోతే మా దగ్గర కూడా సౌకర్యం పోయాలి. ఇక్కడ వృషభ రాశి వారికి 2వ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతున్నదండి. 2వ స్థానంలో గురువు యొక్క సంచారం మాత్రం చాలా బాగా యోగిస్తుంది. అంటే ఏ విషయాల్లో అన్నట్టయితే దీన్ని ధన విషయంలో మీకు లోటు లేకుండా చూస్తుంది. అలాగే మాటలో కూడా చక్కగా మాట్లాడటం, సమయానికి తగినట్టుగా మాట్లాడగలగటం, కోపంగా కాకుండా ఎదరవాడికి ప్లీజింగ్గా ఉండేటట్టుగా, అంటే చాలా ఆహ్లాదకరంగా ఉండేటట్టుగా ఆ విధంగా మాట్లాడగలగటము. అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదం ఉండటము. అలాగే మన నేత్రకు సంబంధమైనటువంటి ఏదైనా బాధలు పడుతున్న వారి ఇంట్లో ఉన్నట్టయితే వారికి ఆ నేత్ర బాధలు తగ్గటము, ఇటువంటివన్నీ కూడా 2వ స్థానంలో ఉన్నటువంటి గురువు వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే 4వ స్థానంలో రవి 2 రోజులు, 5వ స్థానంలో 13 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ రవి యొక్క సంచారం 4వ స్థానంలో ఉన్న 2 రోజులు కానివ్వండి, 5వ స్థానంలో ఉన్నటువంటి 13 రోజులు కానివ్వండి, మీకు
శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలరు. 4వ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం సుఖాలు, అంటే మా అమ్మగారికి మనకి ఎందుకునో మనల్ని చూసి కొంత ఇబ్బంది పడటం, లేకపోతే మనం చేసే పనులు నచ్చకపోవటం, అమ్మగారికి వారి యొక్క ఆశీర్వాదాలకి దూరం అవటం, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. విద్య విషయంలోనూ, భూమి విషయంలోనూ, గృహాల విషయంలోనూ, వాహనాల విషయంలోనూ ఆ 2 రోజులు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులన్నీ కలుపుతూ ఉంటాడు 4వ స్థానంలో. అలాగే 13 రోజుల పాటు పంచమ స్థానంలో ఉన్నప్పుడు పిల్లల ఆరోగ్యం మీద, పిల్లల చదువు మీద అంతవరకే మనం తీసుకోవాలి. ఇంకా పిల్లల గురించి అంటే ఆయనకి పెళ్ళి అయిపోయిన తర్వాత ఆయనకి పిల్లలయ్యి, ఆయనకి మనవలయ్యి, ఇవన్నీ అప్పుడు మీకు సంబంధం ఉండదండి. మీకు తన కాళ్ళ మీద తను నిలబడగలిగినప్పుడు, ఆయనకి వివాహం అయిపోయి మన తల్లి గారి యొక్క బాధ్యతలన్నీ భార్యకి ట్రాన్స్ఫర్ ఎప్పుడైతే చేసామో, బదిలీ చేసేసామో, అప్పటి నుంచి ఆవిడ వాళ్ళ ఇండివిజువల్ అయిపోతుంది. అది అప్పటి వరకు ఉన్నటువంటిదే మనకి తల్లిదండ్రుల యొక్క బాధ్యత. కాబట్టి అక్కడ 5వ స్థానంలోకి వచ్చిన తర్వాత ఆ చిన్న వయసులో, చదువుకునే వయసులో అప్పుడు మాత్రమే. కాబట్టి ఇక్కడ 5వ స్థానంలో ఆయన యోగించాడు. కాబట్టి వాళ్ళ విద్య విషయంలోనూ, అట్లాగే బుద్ధి బలంలోనూ, అలాగే చెడు స్నేహాలు, ఇటువంటి వాటి విషయాల్లోనూ కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ ఏర్పడుతూ ఉంటాయి. తద్వారా ఆటల మీద, మరీ చిన్నపిల్లలు అనుకోండి, ఆటల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. తద్వారా గాయాలు అవటం, తద్వారా కొంత మళ్ళీ ధన వ్యయం అవటం, ఇలాంటివన్నీ ఒకదానికొట్టి ఇంటర్లింక్లు అండి. ఇవన్నీ ఒకదానికొట్టి ఒకదానికొట్టి లింకులు ఉంటాయి. కాబట్టి దెబ్బ తగిలించుకుంటే చూస్తూ ఊరుకోలేదు. చిన్న దెబ్బ అయితే చూస్తూ ఊరుకుంటాం, దానికి ఏ పసుపు రాస్తాం, లేకపోతే ఆయింట్మెంట్ రాస్తాం. మరి కొంచెం పెద్దదైంది అనుకోండి, ఇనపది ఏదో తగిలింది, గాజు పెంకు తగిలింది, డాక్టర్ దగ్గర తీసుకుపోవాలి. ఇలాంటి కొన్ని పిల్లల ద్వారా మనకి అనుకోని ఖర్చులు తగిలే అవకాశం కూడా ఈ రవి యొక్క పంచమ స్థాన సంచారం వల్ల జరిగే అవకాశం ఉంది. ఇకపోతే 4వ స్థానంలోనే శుక్రుని యొక్క సంచారం జరుగుతోందండి. శుక్రుని యొక్క సంచారం 4వ స్థానంలో మాత్రం చాలా మంచి ఫలితాలన్నీ ఇస్తాడు. తద్వారా ఏమవుతుంది అన్నట్టయితే అమ్మగారి ఆశీర్వచనం లభిస్తుంది. విద్య విషయంలోనూ, అలాగే భూమి విషయంలోనూ, గృహ విషయంలోనూ, వాహన విషయంలోనూ మన స్వభావంలో కూడా చెడు ఆలోచనకి దారి ఉండదండి. మంచి పనులకి, మంచి ఆలోచనలకే ఒక దానికి మెచ్చుతుంది. కాబట్టి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా సుఖస్థానం అంటారు దాన్ని. ఆ విధమైన సుఖాలన్నీ కూడా మనకి శుక్ర భగవానుడు మనకి 4వ స్థానంలో ఉన్నప్పుడు కల్పిస్తూ ఉంటాడు. అలాగే ఆయన అనుకూలమైన ప్రదేశంలో ఉన్నారు. కాబట్టి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిపోయారు వారికి, అలాగే టీవీ రంగంలో వారికి, ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి, లేదా ఈ లలిత కళలకు సంబంధించి వృత్తిగా కానీ ప్రవృత్తిగా కానీ స్వీకరించిన వారికి అందరికీ కూడా మంచి ఒక ఉన్నతమైనటువంటి స్థితి కల్పించడానికి శుక్ర భగవాను అనుకూలిస్తూ ఉంటాడు. ఈ విధమైన ఫలితాలన్నీ ఇస్తున్నారు. ఇకపోతే ఇక్కడ మీకు 4వ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోందండి. కేతుగ్రహ సంచారం 4వ స్థానంలో తద్భిన్నమైనటువంటి ఫలితాలన్నీ, గృహ విషయంలో ఏదో ఇంట్లో సుఖంగా మనలే కానీ ఈయన డ్రైనేజ్ పూడిపోయింది, దాంతో చికాకు, లేదేస్తే ఇంటి స్థలం ఉంది, దాంట్లో వాడు ఎవడో కొంచెం గుడిసేయడం ప్రారంభించాడు, ఆటో లొల్లి, పంచాయతీ వాడితోటి. ఈ విధంగా వాహనం ఉంది, దానికి ఏదో టపకని ఏదో రిపేర్ వచ్చింది, అది ఇబ్బంది. ఈ విధంగా ఉన్నవన్నీ కూడా మనకి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కేతుగ్రహ 4వ స్థాన సంచారం వల్ల ఈ విధమైన ప్రభావం ఉంటుంది. ఇకపోతే 5వ స్థానంలో రవి 13 రోజులు ఉంటాడు. ముందు చెప్పేసుకున్నాం ఫలితాలు మనము. రవితో పాటు బుధుడు కూడా 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 5వ స్థానంలో సంచారం జరుగుతోంది. ఇక్కడ 5వ స్థాన సంచారం 5వ స్థానంలో ఉండటం వల్ల ఈయన కూడా వ్యతిరేక ఫలితాలే ఇస్తున్నాడు. అంటే ముఖ్యంగా సంతానం మీదనే ఈయన యొక్క దుష్ట ప్రభావం అంతా కూడా పిల్లల మీదనే. చదువు మీద తక్కువ శ్రద్ధ చూపించడం, ఆటల మీద శ్రద్ధ చూపించడం, చెడు స్నేహాలు, ఇట్లాంటి వాటికి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఆయన యొక్క బుధుడు అనేటటువంటి వాడు మంచి తెలివితేటలకి చాలా అందరికంటే ముందు వరుసలో ఉండేవాళ్ళలో బుధుడు కూడా ఒకడు. కాబట్టి ఈ బుధుని యొక్క అనుగ్రహం మీకు లేని కారణంగా ఇతని యొక్క మన బుద్ధి కూడా, ఈ పిల్లల యొక్క బుద్ధి కూడా వికసించదండి. ఇకపోతే 6వ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది. 6వ స్థానంలో కుజుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది, ఆ అప్పులుంటే తీర్చేయగలుగుతారు, లేదు అప్పుల కోసం ప్రయత్నం చేస్తున్నారు, ఈజీగా లభిస్తుంది. మీరు దేనికోసం అయితే అప్పు చేశారో ఆ అప్పుని సద్వినియోగం చేస్తారు, ఆ డబ్బుని దుర్వినియోగం చేయకుండా. ఈ విధంగా మొత్తం మీద కుజుడు మీకు ధనానికి లోటు లేకుండా మీకు
మీకు చూసేటటువంటి బాధ్యత ఈ 15 రోజులు కుజుడు ఆయన స్వీకరిస్తూ ఉన్నాడు ఈ వృషభ రాశి వారికి. ఇకపోతే దశమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. అలాగే ఏకాదశ స్థానంలో సంచారం చేసేటటువంటి శని కూడా వక్రమార్గంలో ఉన్న కారణంగా ఆయన కూడా దశమస్థాన ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. కాబట్టి దశమస్థానంలో శని రాహు 2 గ్రహాల సంచారం జరుగుతోంది. తద్వారా మీకు రాహువు కానీ శని కానీ ఇద్దరు కూడా దశమస్థానంలో యోగించజాలరు. మీకు వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కలిగిస్తారు. అంటే వ్యాపారం సరిగా నడవకపోవడం కావచ్చు, లేదా అనేక రకాల ప్రాబ్లమ్స్ అక్కడ ఉంటాయండి. మరి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రేట్ జరగచ్చు, లేదా సేల్ ట్యాక్స్ వాళ్ళు ఏదో చేయొచ్చు, లేదా ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చేదో ఆడావిడ చేయవచ్చు, లేదు ఎవ్వరూ రాలేదండి, వ్యాపారం ఏంటో కారణం తెలియదు, వ్యాపారం అనుకున్నంత వ్యాపారం జరగకపోవచ్చు, మీరు అనుకున్నటువంటి లాభాలు రాకపోవచ్చు. ఈ విధంగా మొత్తం మీద ఒక ఉద్యోగం దగ్గరే ఉన్నాం అనుకోండి, మీరు చేసిన పనిని మీ బాస్ అంటే మీ పై అధికారి ఎవరైతే ఉన్నారో వారు దాన్ని అప్రిషియేట్ చేయకపోవచ్చు, అభినందించకపోవచ్చు, మీరు బాగా చేసేవయ్యా అనేటట్టు. ఏంటో ఎలా ఎక్కడ పెట్టి చేస్తారు తలకాయి, పని చేసినప్పుడు ఇక్కడ కదా పెట్టి చేయాలి అని ఇట్లా ఏదో కొంచెం పరుషంగా మాట్లాడడం, మనం కొంచెం బాధపడడం లాంటి అవకాశాలు లేకపోలేదు. కాబట్టి కొంచెం మనం పనిచేసే దగ్గర కావచ్చు, అది గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, కొంచెం దాని మీద తగు శ్రద్ధ తీసుకున్నట్టయితే వీటి నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఇప్పుడు మీరు విన్నారు కదండి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, అవి ఏ రకమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి అనేటటువంటి విన్నారు కదా. అందుచేత ఆయా విషయాలలో మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటూనే మనం ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలకు మనం ఎలాగా దేవుడి దగ్గర రోజు నవగ్రహ మంత్రాలు చెప్పుకుంటున్నాం కదండి, ఆ విధంగా చేసుకోండి. అలాగే మీకు ఇంకొక ఈ 15 రోజుల్లో కలిసి వచ్చేటటువంటి ద్వాదశ రాశుల వారికి కూడా అందరికీ కూడా అదృష్టం ఏంటంటే 20వ తారీఖు మహాశివరాత్రి వస్తుంది. ఆ మాస శివరాత్రి రోజున మనం కనుక ఈశ్వరుడికి అభిషేకం చక్కగా చేయించుకున్నట్లయితే నవగ్రహ దోషాలు తొలగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఎందుకంటే మనకు తెలుసు కదా, ఆయుర్దాయాన్ని కూడా మార్కండేయుడు తప్పించాడు. అట్లాగే 22వ తారీఖు నుంచి సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి ఆశ్వయుజ మాసం ప్రారంభమవుతోంది. ఆ రోజు నుంచే శరన్నవరాత్రులు, దేవీ నవరాత్రులు అంటారు, అవి కూడా ప్రారంభమవుతున్నాయి. ఈ 9 రోజులు మహావైభవంగా మీరు ఎంత శ్రద్ధ పెట్టి ఆ అమ్మవారిని మీరు పూజ చేసుకోగలిగితే, ఎంత టైము ఎంత సమయాన్ని, అంటే వేరే పని మానేసింది కాదండి, అది నడుస్తూ ఉండాలి. అది ఉన్న మిగిలిన టైంని యూట్యూబ్ చూడడానికో, ఫేస్బుక్ చూడడానికో, లేకపోతే ఏదో కామెడీ షోలు చూడడానికో కాకుండా ఆ సమయాన్నంతా కూడా సద్వినియోగం చేసుకోండి. అమ్మవారి యొక్క నామస్మరణలో మీరు సద్వినియోగం చేసుకున్నట్టయితే సమస్త దోషాలు తొలగిపోతాయి. ఇది సంవత్సరం అంతా ప్రతి సంవత్సరం వస్తుంది అన్నట్టయితే అనుకుంటున్నాం కదా, మరి ప్రతి సంవత్సరం వస్తుంది అనుకుంటున్నాం కదా. అందుచేత ఖచ్చితంగా ఈ సంవత్సర కాలం కూడా ఆ అమ్మవారు మిమ్మల్ని సదా కాపాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ మాస శివరాత్రి ఉంది, మాస శివరాత్రి ప్రతి నెల వస్తుంది కాబట్టి ఈ ఒక్క రోజుని మీరు ఈశ్వరుడు అభిషేకం చేసుకున్నట్టయితే మళ్ళీ వచ్చే అమావాస్య వరకు, అదే మళ్ళీ వచ్చేటటువంటి ఈ మాస శివరాత్రి వరకు కూడా మీకు ఆ శివుడు చూసుకుంటాడు. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు అమ్మవారు చూసుకుంటుంది. ఇన్ని చక్కటి ఫలితాలు, ఇన్ని చక్కటి పూజలు ఈ నెలలో మనకి ఆ దేవుడు ప్రసాదించాడు. ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలని మీ అందరికీ సూచిస్తూ శుభం భూయాత్.